మండల కేంద్రమైన కుర్చేడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ 1600 మొక్కలను నాటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన గాలి, నీరు, శుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం, భవిష్యత్తు తరాలను కాపాడుకుందాం అని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిద్దాం, మంచిని గుర్తిద్దాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్యమైన సమాజం సాధ్యమని నీటి పొదుపును వివరిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదే స్ఫూర్తితో మనం కూడా మన ప్రాంతంలో మొక్కలను పెంచుదాం, మన పిల్లలకు భవిష్యత్తునిద్దాం, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తిద్దాం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పాఠశాల 9 ఎకరాల్లో పక్కా భవనాలు నిర్మించుకున్నాం. గత 5 ఏళ్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచాయి. ఒక్క పని కూడా చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి సహకారంతో 20 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టాం. పాఠశాలకు అవసరమైన వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, ఎంపీడీఓ, ఏపీఎం, ఎంఈఓ 1, 2, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఆశీస్సు సంస్థ వారు, ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డం బాలయ్య, నీటి సంఘం డీసీ ఉన్నగిరి కోటేశ్వరరావు, మేడగం నాగేశ్వరరావు, క్లస్టర్ వెంకటేశ్వర్లు, మండల ఐటీడీపీ అధ్యక్షులు కాళ్ళ వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కేసినపల్లి సువ్వయ్య, కిలారి కొండయ్య, పుట్టిపాటి వెంకటేశ్వర్లు, మొగలి మస్తాన్వలి, ఆదినారాయణ, కుర్చేడు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, పలువురు కూటమి శ్రేణులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కుర్చేడు మండలంలో మనం అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చేసుకుంటున్న కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, డాక్టర్ లలిత్ సాగర్ గారికి, దారం సుబ్బారావు గారికి, నాగరాజ్ గారికి, నెమలయ్య గారికి, ఎంపీడీఓ గారికి, ప్రిన్సిపల్ గారికి, బాలయ్య గారికి, కోటేశ్వర గారికి, మన డీసీ, అలాగే అసిస్ట్ టీమ్ ఐటీసీ వాళ్ళకి అండ్ వైస్ ప్రిన్సిపల్ ఎంఈఓ 1, ఎంఈఓ 2, ఇక్కడ కుర్చేడు మన పెద్దలకు, నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా, మీడియా వారికి పేరు పేరున నా నమస్కారాలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సింపుల్గా చెప్తాం అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే, మనం ఎలా అయితే ఎవరైనా కష్టపడి మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటాం, అవునా కాదా? అట్లాగే రేపు మంచి పరిసరాలు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వటం కూడా మనందరి బాధ్యత. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో మనమందరం మన వంతుగా పాల్గొనాలి.